ఈ యొక్క రోజు ట్రైనింగ్ రావడం వల్లే నేను డైరెక్ట్ గా 100 కోర్సు 100 ఫుటేజ్ ఫామ్ పెట్టగలిగాను. నేను చిన్న నాకు ప్రాబ్లం ఇచ్చిన ఈ వీడియోస్ చూస్తా ఉంటా ట్రీట్మెంట్ కోసం. ప్రతిదీ నాకు జరుగుతూ ఉంది, ప్రతిదీ జరుగుతుంది. ఇంకో విషయము, చాలామంది నన్ను కాంటాక్ట్ చేయాలని చెప్పేసి డైరెక్ట్ కాల్స్ చేస్తున్నారు. ఇది యూట్యూబ్ నెంబర్ కాబట్టి ప్రతి 10 నిమిషాలకు 5 నిమిషాలకు అర్ధరాత్రి ఎప్పుడంటే అప్పుడు ఫోన్ కాల్స్ వస్తాయి కాబట్టి మొబైల్ ఆల్ టైమ్ సైలెంట్లో ఉంటుంది. కాబట్టి మీరు నా అప్రోచ్ అవ్వాలంటే వాట్సాప్కి మెసేజ్ పెట్టేయండి. నేను మెసేజ్ చూసుకున్నప్పుడు నాకు టైం ఉన్నప్పుడు నేను ఫ్రీ అయ్యే టైంలో మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తప్ప నేను ఎటువంటి వెటనరీ కోర్స్ చేయలేదు. నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసి నేర్చుకున్నదే ఇదంతా. ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మెయిన్ చాలా మిస్టేక్ జరుగుతుందండి. ఏంటంటే కొన్ని కొత్త ఛానల్స్ వచ్చాయి, కొత్త ఇన్ఫర్మేషన్ ఏదేదో ఇస్తున్నారు అనమాట. ఎవ్రీ మంత్ డివార్మింగ్ చేయాలి, 3 నెలలు డివార్మింగ్ చేయాలి, అప్పుడే వెయిట్ గెయిన్ అవుతాయి అనేసి కాన్సెప్ట్ వస్తుంది. వాళ్ళు చేస్తే చేసుకున్నారు. కానీ నాకు వచ్చేసి చాలామంది ఏం పెడుతున్నారంటే, సార్ ఈ నెల డివార్మింగ్ ఏంటి, ఈ నెల డివార్మింగ్ ఏంటి అని ఎవ్రీ మంత్ ఒక డివార్మింగ్ చేయాలంట అనే రకంగా డైవర్ట్ అయిపోతున్నారు అనమాట జనాలు. భయ ఎవ్రీ మంత్ డివార్మింగ్ చేయమండి, 3 నెలలకు ఒకసారి డివార్మింగ్ చేస్తాం. దానికి కూడా ఒక పద్ధతి అంటూ ఉంటుందన్నమాట. మనం అనిమల్స్ అవుట్ గ్రేజింగ్ చేస్తుంటే ఒక రకంగా మనం డివార్మింగ్ అనేది చేయాలి. ఎన్ని రకాల వామ్స్ ఉన్నాయనేది కనుక్కోవాలి. స్టాల్ ఫీడింగ్ చేస్తుంటారు. ఎవరైనా సరే అవుట్ గ్రేజింగ్ ఉన్న అనిమల్స్ని మ్యాక్సిమం తెచ్చుకుంటారు. 90% అదే జరుగుతుంది. 10% మాత్రమే స్టాల్ ఫీడ్లో ఉండి కొంచెం డివార్మింగ్స్ కరెక్ట్గా చేసి ఉన్న వాళ్ళు తీసుకొని వచ్చి పెంచుకోవడం అనేది జరుగుతుంది. ఇది చాలా తక్కువ. కానీ ఎక్కువగా ఏంటంటే సంతలకు వెళ్ళడం, రైతుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు అవుట్ గ్రేజింగ్లో తిప్పుతూ ఉండడం, వాటిని తీసుకొస్తారనమాట. సో ఏ పుట్టలో ఏ పాము ఉంది అనే రకంగా, ఏ అనిమల్లో ఏ వాము ఉంది అనేది కనుక్కోవాలి ఫస్ట్. మనం కనుక్కోకుండా బ్లైండ్గా ఎవరో చెప్పారు, ఎవరో ఇచ్చారు అని చెప్పేసే రకంగా డివార్మింగ్ అనేది చేయకూడదు. డివార్మింగ్ ఒక పద్ధతి ఉంటుంది, అది చెప్తాను వినండి. సక్సెస్కు ఫస్ట్ తొలిమెట్టు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ ఉండాలా, తీసుకోవాలి. దీని ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఇక ముందు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గుడ్. Join our expert workshop to master essential sheep and goat farming techniques and grow your agricultural business with confidence and success. తమ్ముళ్ళు అంటారు అనమాట. పక్కాగా చేయాల్సింది ఏంటంటే ల్యాబ్ టెస్ట్ చేయించడం. మీరు తెచ్చుకున్న జీవాల నుంచి ఒక 4-5 జీవాలని సపరేట్ చేసి, వీక్గా ఉన్నవి, ముద్దగా మోషన్స్ అవుతున్నవి, ఏదైనా లూజ్ మోషన్ అవుతుంటాయి, వాటివి సపరేట్గా కవర్లలో తీసుకెళ్ళి ల్యాబ్ టెస్ట్ చేయించాలి. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారంగా ఎన్ని రకాల వామ్స్ ఉన్నాయో వాటిని మీరు వాటికి ఏదైతే డివార్మర్ వాడితే మంచిగా ఉంటుందో వాళ్ళ సలహా కానీ తీసుకొని డాక్టర్లు రాసిస్తారు. వాళ్ళు యాక్చువల్లీ ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ డివార్మింగ్ తీసుకొచ్చి ఇంకొకరి సలహా ఎవరికన్నా కావాలంటే అడిగి ఇది బెటరా, ఇంకా దానికన్నా ఏమైనా బెటర్ ఉంటుందా, ఎందుకంటే మార్కెట్లో కూడా అలా ఉన్నాయన్నమాట. అందుకనే చెప్తున్నా, ఏదో ఒక డివార్మర్ ఇచ్చేస్తే అన్నీ అయిపోతాయిలే అని చెప్పేసి. ఇప్పుడు ఈ సీజన్లో మీకు ఎక్కువగా ఈ వామ్స్ కనిపిస్తాయి, ఇవే వామ్స్ కనిపిస్తుంటాయి. ఇంకా వస్తాయి చూడండి 2-3 రకాలుగా, తీగలాగా మోషన్ పెట్టడము, ఇలాంటివన్నీ వామ్స్ ఉన్నట్టే. ఇవన్నీ టేప్ వామ్స్. ఇవి ఖచ్చితంగా ఈ సమ్మర్ సీజన్లో మార్చి నుంచి ఫిబ్రవరి నుంచి అనిమల్స్లో కనిపిస్తుంటాయి చిన్నవి. అవి బయటికి కనిపిస్తున్నాయి నార్మల్గానే, మీరు ఏమి డివార్మింగ్ చేయకుండానే అంటే దాంట్లో లోడ్ చాలా ఎక్కువ ఉంది అని అర్థం, వామ్ లోడ్ ఎక్కువ ఉంది అని అర్థం. సో ఇది టేప్ వామ్. ఇలా ఉంటాయి, ఇంకా చాలా రకాలుగా కనిపిస్తుంటాయి. ఇలాంటివి కనిపిస్తున్నాయంటే ఎక్కువ లోడ్ ఉంది. దీనికి పనికొచ్చే డివార్మర్, అండ్ ఈ సీజన్ డివార్మర్ కూడా నేను ఇప్పుడైనా చెప్తాను, బక్రీద్ ఇంకా 40 రోజుల దాకా ఉంది. డివార్మింగ్ చేసేయండి ఫెంటాస్ ప్లస్ డివార్మర్తో. ఫెంటాస్ ప్లస్ డివార్మర్ ఇది ఇక్కడ ఫోటో కనిపిస్తుంది. ఇది చాలా మంచిగా వీటికి పనిచేస్తుంది అనమాట. ఏవి టేప్ వామ్స్కి ది బెస్ట్ ఖచ్చితంగా. ఇది ఏంటంటే 3 kg బాడీ వెయిట్కి 1 ml ఉంటుంది. నేనేం చెప్తాను 4 kg per 10 kg బాడీ వెయిట్ ప్రకారంగా చేయండి. సార్ నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల గొర్రె ఎక్కడ ఉన్న గొర్రె అక్కడ కదలకుండా మేయడం జరుగుతుంది సార్. చాలా బాగుంది సార్ మీ ప్రోడక్ట్. మీ ప్రోడక్ట్ పేరు వచ్చేసి లీ బూస్ట్, గ్రోయిన్, ఫ్యాట్ ప్రో, హ్యూమన్ బూస్టర్. లీ బూస్ట్ చాలా బాగుంది సార్. చాలామంది ఏంటంటే ఈ ల్యాబ్ టెస్ట్ చేయించడానికి ప్లేస్ అంటే
వెళ్ళలేక, అంటే ప్రతి చోట ఉండకపోవచ్చు. ఇది మీ డాక్టర్స్ని అడిగితే దగ్గరలో ఎక్కడ ఉందో చెప్తారు. అండ్ సిటీ అంటే ఏమంటారు, జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఇది ఉంటుందో దాంట్లో ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి మీరు చేయించుకుని ఒక రోజు టైం తీసుకొని అన్నా సరే, సగం రోజు టైం తీసుకొని అన్నా సరే వెళ్ళి ల్యాబ్ టెస్ట్ చేయించుకొని డీవార్మర్ వాడడం అనేది కరెక్ట్ పద్ధతి. ఎందుకురా అంటే ఇప్పుడు మీరు బయట నుంచి తీసుకొస్తారు ఫ్రెష్గా స్టాక్ మార్కెట్ నుంచి, వాళ్ళు ఎక్కడెక్కడో తిప్పింటారు. దాంట్లో ఒకటి కాదు 4-5 రకాల వామ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అవుట్గ్రేజింగ్ కాబట్టి. సో అవి తెలియాలి మనకు. మనం ఒక డీవార్మర్ వాడితేనే సరిపోతుందా లేదా ఇంకోటి ఏదైనా యాడ్ చేయాలా? ఇలాంటి హెడేక్స్ ఉండకూడదు అని చెప్పేసి మనం ఎన్ని రకాల డీవార్మింగ్ వాడదాం. ఆ డీవార్మింగ్ వాడితే మళ్ళీ లివర్కి కూడా మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది, యానిమల్స్ వీక్ అవుతాయి. మళ్ళీ డీవార్మర్ వాడినందుకు మళ్ళీ దాని మీట్ అనేది ఒక 28 రోజుల వరకు తినకూడదు. అలా డీవార్మర్స్ మీద రాసింటారు, మెడిసిన్ మీద కూడా ఉంటుంది, డీవార్మర్స్ మీద కూడా ఉంటుంది. ఇన్ని రోజులు మీట్ తాగకూడదు, ఇన్ని రోజులు దీని పాలు తాగకూడదు అని చెప్పేసి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి నేను ఇమ్యూనో బూస్ట్ గ్రోయిన్ అనేటివి 2 అన్నగారు నమస్తే. మీరు ఇచ్చిన ప్రొడక్ట్ మాకు ఈ రోజుతో 16వ రోజు, ఇంకా 1 మంత్ కూడా కంప్లీట్ కాలేదు. చాలా సూపర్ గా వర్క్ చేస్తున్నాయి అన్నయ్య. వెరీ గుడ్ రిజల్ట్, చాలా మంచి రిజల్ట్. ఏ పిల్ల కూడా ఇన్యాక్టివ్ గా అనేది లేదు, అంటే సుస్తు అనేది కానీ లేదు, చాలా యాక్టివ్ గా ఉన్నాయి. మీరు వీడియోలో కూడా చూడొచ్చు. బయట ఆ విధంగా అంత హెల్తీగా ఆడుకుంటున్నాయి అవి. చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఈ ఆఫర్ తెలుసు కదండి, 14,100ది. 100 అనిమల్స్కి అయితే 1 మంత్ వస్తుంది, 50 అనిమల్స్కి అయితే 2 మంత్స్ వస్తుంది. అండ్ ఇది 12,900కి ఇస్తున్నా. ఈ ఆఫర్ని ఎక్స్టెండ్ చేయండి సార్, మేము కూడా చాలామంది తీసుకుంటామని అంటుంటే ఈ మంత్ కోసం, మార్చ్ మంత్ కోసం ఎక్స్టెండ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ప్రస్తుతం అందరు వెయిట్ చేస్తారు, ఎందుకంటే ఫ్యాటనింగ్ పౌడర్ హై డిమాండ్ అయిపోయింది స్టాక్. సో వెయిట్ చేస్తున్నారు. ఈరోజు రేపు ఫ్యాటనింగ్ పౌడర్ రావాలి. వస్తేనే సోమవారం వచ్చిన మంగళవారం నేను ప్రాసెస్ చేస్తాను. ఇంకెవరికైనా కావాలంటే తీసుకోండి. ఈ మంత్ మన ప్రోడక్ట్స్లో ఉన్నాయి 2. అవి దీనికోసమే. మనం మల్టిపుల్ డీవార్మింగ్ చేసుకోలేము కాబట్టి ఇప్పుడు ఫెంటాస్ ప్లస్తో చేస్తాము. ఫెంటాస్ ప్లస్తో పోయే వామ్స్ పోతాయి. మిగతా వామ్స్ ఉన్నాయో లేదో తెలీదు, ల్యాబ్ టెస్ట్ చేయించలేకపోతున్నారు. మరి ఎట్లా వామ్స్ ఉంటే మీకు రిజల్ట్ రాదు. కాబట్టి ఇంకొక రోజు ఇమ్యూనో బూస్ట్ ఒక 15-20 ml, గ్రోయిన్ ఒక 10 ml ఒక 2 రోజులు వాడుకుంటే మిగతా వామ్స్ కూడా వెళ్ళిపోయి మీకు వెంటనే రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనికోసం అని చెప్పేసి నేను అవి కనిపెట్టాను. ఎందుకంటే 2 రకాల 3 రకాల డీవార్మర్స్ వాడి ఖర్చు ఎక్కువ, మళ్ళీ అది వాడామని చెప్పేసి లివర్ టానిక్, లివర్ ఇబ్బంది పడి, జీవం ఇబ్బంది పడి వామ్స్ అయితే పోతాయి, కానీ మన ఖర్చు అయితే డబల్ అవుతుంది. దానికోసం అని చెప్పేసి వీటిని తీసుకురావడం అనేది జరిగింది. సో అలా లేకపోయినప్పటికీ డీవార్మింగ్ అనేది, ల్యాబ్ టెస్ట్ అనేది కంపల్సరీ అండి. ల్యాబ్ టెస్ట్ చేయించుకోవాలి. అట్లీస్ట్ మీరు ఫస్ట్ టైం స్టాల్ ఫీడింగ్ వాళ్ళు ఫస్ట్ టైం అన్నా డీవార్మింగ్ షెడ్యూల్ ప్రకారంగా మీరు ఏ వామ్స్ ఉన్నాయి కనుక్కొని దాన్ని చేయాలి. తర్వాత కావాలంటే మనం సీజన్ వైజ్ ఏ సీజన్లో ఏ వామ్స్ వస్తాయని చెప్పేసి నేను వీడియో కూడా చేశాను ఆల్రెడీ. చూసారో లేదో మరి, అంత ఓపిక ఉందో లేదో, చాలామంది చూసారు కూడా, ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చూడని వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి ఒకసారి నా వీడియోస్లోకి వెళ్ళేసి ఏ సీజన్లో ఎటువంటి వామ్స్ వస్తాయి, దానికి కండిషన్స్ ఏంటివి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఏ డీవార్మర్ పనిచేస్తుంది అట్లాంటి వామ్స్ మీద అనేసి. అట్లా అప్పటికి సీజన్ వైజ్ నేను డీవార్మింగ్ వీడియో చేస్తూనే ఉంటా. సో అవన్నీ చూసుకొని మనము ప్రాపర్గా ఒక షెడ్యూల్ ప్రకారంగా ఫాలో అయిపోతే వామ్ లోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎవ్రీ మంత్ డీవార్మింగ్ అవసరం లేదు. ఏదంటే ఆ చెత్త డీవార్మర్లు తీసుకొచ్చి వేసి అనిమల్స్ చాలా సఫర్ అయ్యి అబార్షన్స్ అయ్యి ఇట్లన్నీ జరిగినవి కూడా చాలా కేసులు ఉన్నాయి మార్కెట్లో. నాకు వస్తూనే ఉంటాయండి, మేము ఇది చేసాం సార్ అయినా కానీ నేను చెప్తూనే ఉంటాను. ఆ డీవార్మర్ వాడితే పర్టికులర్ డీవార్మర్ 1 నెల మీకు టేప్ వామ్స్ లేకుండా పెద్ద టేప్ వామ్స్ బయట పడిపోయినట్టు కనిపిస్తుంది, కానీ 1 నెల తర్వాత మళ్ళీ లోపల ఉన్న చిన్న వామ్స్ అన్నీ పెరిగి బయటికి వస్తాయి అని నేను క్లియర్గా చెప్పాను చాలా మందికి. సో డీవార్మింగ్ చేసే ముందు నన్ను అడగరు, చేసిన తర్వాత అడుగుతారు. అప్పటికే లేట్ అయిపోయింది. మళ్ళీ నేను చెప్పిన డీవార్మింగ్ చేయాలి, డబల్ అయిపోదా ఖర్చు. మీ మందులు 1 నెల దాటాను సార్. పిల్లలు చాలా మంచిగా వచ్చినాయి సార్. పోయిన సంవత్సరము 56 పిల్లలుంటే 15,000 ఖర్చు పెట్టి తాకాను సార్. 9,500 అమ్మాను. 10,700 అడుగుతున్నారు సార్ ఈరోజు. మేము మందులు 1 నెల దాపాను. చాలా మంచి మందులు సార్. దాంట్లో కూడా 5 లీటర్ల లివర్ టానిక్ 5 లీటర్ తీసుకుంటే దాంట్లో ఇంకో 100 ml మిగిలింది.
మధ్య మధ్యలో ఏదానికన్నా ప్రాబ్లం అయితే చేస్తున్నా మీరు చెప్పినట్టు. చాలా మంచిగా వచ్చాయి సార్, చాలా మంచి మందులు సార్ మీవి. హలో, నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల మా పొట్టేళ్ళు వచ్చేసి 15 రోజులకు 3 కేజీలు, కొన్ని 3 కేజీల పైన కూడా గ్రోత్ వచ్చేసినాయి సార్. రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ప్రోడక్ట్లు మీరు చెప్పిన ప్రకారంగా వాడాను. గొర్రెలు కానీ పిల్లలు కానీ భలే గ్రోత్ గా బాగా ఉన్నాయి. సూపర్ గా వర్క్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న.